మొదలుపెట్టాం. దాని పేరు రుద్రగీతం. దాన్ని శివగీతంగా కూడా చెప్పబడింది. దాంట్లో ఏంటంటే పృథు మహారాజు ఆయన వానప్రస్థానికి వెళ్ళిపోయినాక ఆయన యొక్క కుమారుడైన విజితాశ్వుని అతనికి అధికారం పెద్ద కొడుకు కాబట్టి ఆటోమేటిక్ అతను చక్రవర్తి అవ్వడము, భాతృవాత్సల్యంతో తన నలుగురు సోదరులకు పాలన 4 దిక్కుల వాళ్ళని పాలకులకు చేయడము. తర్వాత ఈ విజితాశ్వుని గొప్పతనం గురించి కొన్ని శ్లోకాలు దాని గురించి మనం చర్చించడం జరిగింది. విజితాశ్వునికి 2 భార్యలు, 4 సంతానం ఉన్నారని విన్నాం మనం. ఈ మొదటి భార్య ద్వారా అతనికి 3 కుమారులు, వాళ్ళు అగ్నిదేవతలు. శాపం వాళ్ళకి తీరిపోగానే మళ్ళీ వాళ్ళు వాళ్ళ యథారూపానికి వాళ్ళు వెళ్ళిపోతారనమాట వశిష్ఠుని శాపంతో. రెండవ భార్య వల్ల కలిగినటువంటి కుమారుడు అభిధనుడు. అతనికి 6 సంతానం ఉంటారని విన్నాము. ఆ 6లో ఈ పరీక్షిత్ అనే అతను ఎక్కువ ప్రముఖంగా అతని గురించి మాట్లాడుకున్నాం. ఎందుకంటే పరీక్షిత్ యొక్క సంతానం గురించి, ఆ సంతానం యొక్క గొప్పతనం మనం ఇప్పుడు చదువుతున్నాం అనమాట. ఆ పరీక్షిత్ ఏంటంటే యజ్ఞాలు నిర్వహించడంలో అతను చాలా నిపుణుడు. అతనికి ఉన్న సామర్థ్యం కారణంగా, యోగశక్తి కారణంగా అతను కూడా ప్రజాపతిగా నిర్దేశించబడ్డాడు అనమాట. ప్రజాపతి యొక్క కర్తవ్యాన్ని అతను నిర్వర్తిస్తుంటాడు. తర్వాత సముద్రుని యొక్క కుమార్తెను అతను వివాహం చేసుకుంటాడు. బ్రహ్మ అతనికి చెప్తారనమాట, ఇంకా నువ్వు నీ ప్రజోత్పత్తి స్టార్ట్ చేయాలి, అందుకని నువ్వు కళ్యాణం చేసుకోమని చెప్తే అతనికి అనుకూలవతి అయిన సౌందర్యవతి అయినటువంటి సముద్రుని కుమార్తెను అతను పెళ్లి చేసుకుంటారనమాట. ఆ పెళ్లి సమయంలో ఎవరైతే ఆ వివాహానికి సాక్ష్యంగా ఉండాలో అటువంటి అగ్నిదేవుడు కూడా ఆమె యొక్క సౌందర్యం చూసి వ్యామోహం చెందాడు అని చెప్తూ, అంటే దీన్ని బట్టి మనకు శతధృతి యొక్క అసమాన సౌందర్యం గురించి మనకు చెప్తారనమాట. కేవలం అగ్నిహోత్రుడే కాదు, ఆవిడ దేహమంతా కప్పబడి ఉన్నప్పటికీ ఆమె కాలి అందల సవడి కూడా అక్కడ ఎవరెవరైతే దేవతలందరూ ఉన్నారో వాళ్ళందరూ కూడా ఆకర్షితులయ్యారు అని చెప్తారనమాట. ఈ శతధృతికి తర్వాత ప్రాచీన బర్హి, ఇంకా ముందు దాన్ని ప్రాచీన బర్హి అంటారని చెప్తూ వాళ్లకు 10 మంది సంతానం, ఒక కూతురు లభిస్తారు. 10 మంది కూడా సమానమైనటువంటి గొప్పతనం కలవాళ్ళు అని చెప్తారనమాట. వాళ్ళు ధర్మ స్నాత అని ఇక్కడ వాళ్ళ ఆ గొప్పతనాన్ని చెప్పే పదంతో శిలా ప్రభుపాద సూచించారనమాట. ఈ ప్రచేతాస ఏంటంటే తండ్రి యొక్క ఆజ్ఞతోటి గృహస్థాశ్రమం స్వీకరించే ముందుగా వాళ్ళు ఒక ఏకాంత స్థలం వెతుక్కుంటూ 10,000 సంవత్సరాలు తపం చేసేందుకని ప్రయాణం చేస్తారనమాట. ఆ ప్రయాణం చేస్తున్న సమయంలో వారికి శివుడు కలవడము, తర్వాత శివుడి ద్వారా వాళ్లకు బోధనలు పొందడము, తర్వాత దాన్ని వాళ్ళు తూచా తప్పకుండా ఒక ఆదర్శ శిష్యుడిలాగా వాళ్ళు దాన్ని పాటిస్తూ తపం చేశారు అని మైత్రేయుడు చెప్పగానే విదురుడికి ఆసక్తి కలుగుతుంది. అంటే ఒక ఇద్దరు వైష్ణవులు కలుసుకుంటే అదొక అపూర్వమైనటువంటి సంఘటన. మన నిన్న నిత్యానంద ప్రభు గురించి చెప్పుకుంటూ కూడా నిత్యానంద ప్రభు తర్వాత పేరేంటి మాధవేంద్రపురి కలిసినప్పుడు, తర్వాత నిత్యానంద ప్రభు చైతన్య మహాప్రభు కలుసుకున్నప్పుడు ఆ సన్నివేశాలు ఎంత అద్భుతంగా ఉన్నాయో విన్నాం మనం. అంటే ఇద్దరు వైష్ణవులు అంత గొప్ప వ్యక్తులు కలుసుకుంటే అది చాలా మనకు ఎన్నో గొప్ప గొప్ప విషయాలు తెలుసుకునే అవకాశం ఉంటుంది. కాబట్టి విదురుడు అడుగుతాడనమాట మైత్రేయుణ్ణి, వీళ్ళు అసలు ఎందుకు తపానికి వెళ్ళారు, ఎందుకు శివుడు వాళ్ళకి కలిశారు, శివుడు ఎందుకు వాళ్లకు బోధ చేశారు, ఇవన్నీ నాకు చాలా డీటెయిల్గా వివరంగా సవిస్తరంగా చెప్పమని అడుగుతాడనమాట. అడిగినప్పుడు ఇంకా దానికి జవాబుగా మైత్రేయుల వారు చెప్తారనమాట. 16 నుంచి 32 శ్లోకాల్లో ఈ ప్రచేతాసు పరమశివుని ఎలా కలుసుకుంటారు అనే విషయం గురించి చర్చించడం జరుగుతుందన్నమాట. ఈ రుద్రగీతంలో ఏంటంటే ఏదైతే రుద్రుడు శివుడు ద్వారా ప్రచేతాసుకు ఇవ్వబడిన జ్ఞానాన్ని, భగవంతుని యొక్క గొప్పతనాన్ని శ్లాఘిస్తూ పలికిన పలుకుని రుద్రగీతంగా, శివగీతంగా చాలా ప్రసిద్ధి చెందుతుందన్నమాట. ఈ యొక్క
అతని ఆజ్ఞలు తీసుకొని వాళ్ళు ఎంతో శ్రద్ధగా తపస్సు చేసుకుంటారు. తర్వాత ఈ ఈ సన్నివేశం ద్వారా మనకి ఏంటంటే ఒక గురువు యొక్క ఆ ప్రాముఖ్యత శిష్యుని జీవితంలో ఎంత ఉంటుంది. గురువు ఆజ్ఞ పరిపాలిస్తే భగవద్ దర్శనం ఎలా పొందుతారు, భగవంతుని ఎలా పొందుతాడు ఒక శిష్యుడు అనే దానికి ఇది ఒక చక్కటి ఉదాహరణ అనమాట. 16-17 శ్లోకాల్లో మైత్రేయుడు విదురుడి సంభాషణ, ఆ తర్వాత మైత్రేయుడి జవాబులో 20-23 శ్లోకాల్లో ఈ ప్రచేతాసు తండ్రి యొక్క ఆజ్ఞ మీద వాళ్ళు ప్రయాణం చేస్తూ చేస్తూ ఒక సుందరమైన సరోవరంకి వస్తారు. ఆ సరోవరం యొక్క వర్ణన మనకు తెలుస్తుంది. అంతకంటే ముందు ఒక్కసారి 18th శ్లోకాన్ని తలుచుకుందాం. ఎందుకంటే 18th శ్లోకం గొప్పతనం ఏంటంటే అక్కడ శివుని యొక్క గొప్పతనం గురించి చాలా విస్తారంగా చర్చించబడింది అనమాట. ఎవరికైనా గుర్తుందా మనం ఏం చదువుకున్నామో దాంట్లో శివుడి గురించి? హరే కృష్ణ. ఎస్ మాతాజీ, అందరు మౌనంలో ఉన్నారు. ఓకే, శివుడు ఏంటంటే ఆ దేవదేవుని తర్వాత 2వ స్థానంలో ఉన్నవాడు. బ్రహ్మ సంహితలో చెప్పినట్టు పాలు విష్ణువు అయితే పెరుగు శివుడు వంటి వాడనమాట. అంతేకాక పరమశివుడు చాలా గొప్ప భక్తుడు, పరమ వైష్ణవుడు, భక్తులో పరమశ్రేష్ఠుడు అనమాట ఆయనే. తర్వాత మహాజనుల్లో ఆయన కూడా ఒకరు. తర్వాత అతని ద్వారా ఒక వైష్ణవ సాంప్రదాయం స్థాపించబడింది. దాన్ని రుద్ర సంప్రదాయం అంటారు. దాని పరంపరని ఇప్పుడు విష్ణు స్వామి సంప్రదాయం అంటారు. ఇప్పుడు మనందరికి తెలిసింది వల్లభ సాంప్రదాయం అని. ఎక్కడైతే శ్రీనాథ్జీగా భగవంతుని పూజిస్తారో, ఎక్కడైతే మనం తులసి తులసి ద్వారా భగవంతుని ప్లీజ్ చేసే ప్రయత్నాలు ఉన్నట్టు వాళ్ళు అక్కడ యమున ద్వారా శ్రీనాథ్జీని వాళ్ళు ఆనందపరిచేందుకు ఆయన యొక్క కరుణ కోసం ప్రార్థిస్తారనమాట. అది వల్లభ సాంప్రదాయము. అది చెప్తూ ఈ బ్రహ్మ మధ్వ సాంప్రదాయం కూడా ఏ రకంగా వచ్చిందో శిలా ప్రభుపాదుల వారు మళ్ళీ ఒకసారి మనకు గుర్తు తీసుకొచ్చారనమాట. అంతేకాక భగవంతుని యొక్క ఆజ్ఞ మీద శివుడు శంకరాచార్యులు వచ్చినప్పటికీ ముందు అతను ఆల్మోస్ట్ బౌద్ధ మతంతో సమానమైనటువంటి మాయావాదాన్ని చెప్పినప్పటికీ చివరిలో అతను వైష్ణవత్వాన్ని ప్రచారం చేస్తూ భజగోవిందం అందరికీ బోధన చేశారు అని చెప్పారు అనమాట. చెప్తూ శివుడు ఏంటంటే భగవంతుణ్ణి ఆశ్రయించాలి అని శంకరాచార్యుల ద్వారా చెప్పారు. తర్వాత ఈయన ఎప్పుడు భౌతిక శక్తితో కలిసి ఉంటారు. ఆ భౌతిక శక్తులు ఏంటని చెప్పుకున్నా నిన్న? హరే కృష్ణ మాతాజీ, అదే కాళికాదేవి మరియు దుర్గాదేవి గురించి చెప్పారు. థ్యాంక్ యూ యశోదా మాతాజీ, కరెక్ట్. వాళ్ళిద్దరితో కూడి ఆయన ఎప్పుడు ఉంటారనమాట. వాళ్ళు శివుని యొక్క అధీనంలో ఉంటారు. అంటే ఆ సందర్భాల్లో అమ్మవారు ఆ రకంగా ప్రవర్తిస్తుంది అనమాట. దుష్ట సంహారంలో వీటిలో వాళ్ళు ఏంటంటే అసురుల్ని కూడా సంహరిస్తుంటారు. తర్వాత ఈ సృష్టిలో వాళ్ళ పాత్ర ప్రధానంగా ఉంటుంది కాబట్టి బ్రహ్మ సంహితలో కూడా సృష్టి స్థితి ప్రళయ సాధన శక్తి రేఖ ఎంత శక్తివంతులైనప్పటికీ మళ్ళా వాళ్ళు శివుని ఆధీనంలో, తర్వాత ఆ దేవదేవుని ఆధీనంలోనే వాళ్ళు వ్యవహరిస్తారు అని మనం చెప్పుకుంటాం అనమాట. తర్వాత శివశక్తి గురించి తెలియని వాళ్ళు, ఆయన శివతత్వం గురించి అవగాహన లేని వాళ్ళు ఏంటి అంటే భౌతిక అవసరాల కోసము శివుణ్ణి, దుర్గను, కాళికను వాళ్ళు ఆరాధిస్తారు అని చెప్పారనమాట. చెప్పేసి లాస్ట్కి ఏంటంటే ఎవరైతే వైష్ణవులు ఉంటారో, ఎవరైతే విష్ణు భక్తులు ఉంటారో వాళ్ళకి ఏంటంటే ఇటువంటి భౌతిక పరమైన విషయాల మీద ఆసక్తి ఉండదు. అన్యాభిలాషిత శూన్యం. అందుకే వీటి కోసమని వాళ్ళు శివుని కానీ దుర్గాను కానీ వాళ్ళు ఆశ్రయించరు. అంటే వాళ్ళకి కావాల్సిన ప్రయోజనం భగవద్భక్తి, భగవత్ సేవ కాబట్టి భగవంతుని సేవించి తద్వారా వాళ్ళు ఆనందం పొందుతారు. కాబట్టి ఇటువంటి వాటి పట్ల వాళ్ళకి ఆకర్షణ ఉండదు. అది మనకి 18th శ్లోక ఎప్పుడైనా గుర్తుంచుకోవాలి. ఎందుకంటే మీరు ఎప్పుడు కృష్ణ కృష్ణ అంటారు, శివుడు మటుకు దేవుడు కాదా, మీరు ఎందుకు శివ పూజను
ఎంకరేజ్ చేయనట్లు ఎవరైనా అన్న వాళ్లకు సమాధానం చెప్పేందుకు మనకి ఈ ఆయుధం ఉండాలి రెడీగా. మన శివుని ఎక్కడ కూడా అవమానించలేదు. ఎవరైతే భౌతిక ప్రయోజనాల కోసం శివుని ఆశ్రయిస్తారో అది అది తప్పు అన్నారు. ఎందుకు అంటే అది అట్లా ఆ రకంగా పొందే భౌతిక లాభాలు చాలా తాత్కాలికం. భగవంతుని యొక్క భక్తి తద్వారా మనం పొందే ఆనందం అద్వితీయం అన్నమాట. అందుకని ఆ రకంగా చెప్తారు. కానీ శివుని ఎక్కడ కూడా అవమానం చేయము. శివుని శివుని పూజించండి, భగవత్ ప్రేమని పీమనండి, భగవంతుని భక్తుల ముందుకు వెళ్ళేందుకు రక్షించమనాలి. కానీ భౌతిక కోరికలు తొందరగా తీర్చాలి అన్న ఉద్దేశంతో అట్లా శివుణ్ణి దుర్గాని వాళ్ళని ఆశ్రయించొద్దని చెప్తారనమాట వైష్ణవాచార్యులు. ఎనీవేస్ 19వ శ్లోకం మైత్రేయుడు మళ్ళీ చెప్తుంటారనమాట. మైత్రేయోవాచ ప్రచేతసః పితుర్వాక్యం శిరసాదాయ సాధవః దిశం ప్రతీచిం ప్రమయయు సపసాద్. కొంచెం పైకి పెట్టవా? ప్రయయుస్తప సాధృత చేతసః. శ్లోకము కొంచెం మధ్యకు వచ్చింది. ఓకే, ఎనీవేస్ మాతాజీ 19th శ్లోక చదవరారన్నా? హరే కృష్ణ మాత. హరే కృష్ణ, చదవండి. మైత్రేయువాచ ప్రచేతసః పితుర్వాక్యం శిరసాదాయ సాధవః దిశం ప్రతీచం ప్రయుయుస్త పశ్చాత్రుతచేతసః. మైత్రేయుడు పలికెను, విదురా, ప్రాచీన బర్హి తనయులందరూ సాధు స్వభావులైనందున తండ్రి వాక్యములను ప్రాణసమముగా శిరసావహించి వారిని నెరవేర్చుటకై పశ్చిమ దిక్కుగా వెడలి. హరే కృష్ణ మాతాజీ. పంచాంగ ప్రణామాలు. హరే కృష్ణ, థ్యాంక్ యూ. ఇక్కడ రెండు విషయాలు ఇక్కడ చర్చించబడింది. ఒకటి ఏంటంటే శిరసాదాయ, తండ్రి ఆజ్ఞను శిరసా వహించిండ్రు అంత అంటే పితృవాక్య పరిపాలన గతులు అనమాట వాళ్ళు. సెకండ్ థింగ్ ఏంటంటే సాధవ అంటే సాధువర్తనము, సాధువుల వలె ప్రవర్తించిన వాళ్ళు అనమాట. ఈ రెండు కూడా ఎవరిని ఉద్దేశించున్నారంటే ప్రచేతాస్ యొక్క స్వభావం గురించి చెప్పేది అనమాట ఈ శ్లోకం. ఈ సామాన్యంగా సాధన అనే పదం నుంచి ఈ సాధవ అనే పదం వచ్చింది అని చెప్తారనమాట ఆచార్యస్. ఈ సాధన ఎవరు చేస్తారు? ఎవరైతే పవిత్రులు లేకుంటే సత్ప్రవర్తన ఉంటారో అటువంటి సాధువులు చేసేది సాధన. మనం చేసే సాధన అది మన సత్ప్రవర్తన లేకపోతే ఆ సాధన సరిగ్గా ఫలించదు. కానీ ఈ సత్ప్రవర్తన కలిగి పవిత్రమైన మనసు ఉన్న వాళ్ళు, పవిత్రమైన ఆచార వ్యవహారాలు ఉన్న వాళ్ళు చేసేటువంటి సాధన ఈ సాధువుల ద్వారా అవుతుంది. దాని నుంచి వచ్చింది ఈ సాధు అనే పదం. శిల ప్రభుపాదులు వారు చెప్తున్నారు అనమాట. భగవంతుని ఎప్పుడు ధ్యానిస్తూ ఆయన భక్తియుత సేవలో ఉండేవాళ్ళు సాధువులైతే, ఇక్కడ వీళ్ళని ఎందుకు సాధవ అన్నారు అంటే తండ్రి యొక్క మాట పట్ల, తండ్రి పట్ల ఎనలేని గౌరవం ఉంది కాబట్టి వాళ్ళు తండ్రి ఆజ్ఞ పరిపాలిస్తూ తపస్సుకు చేసుకు వెళ్తారు కదా. అందుకని ఆ కుమారులను సాధవ అన్నారు. ప్రచేత పితృవాక్యం శిరసాదయ సాధవ, తండ్రి ఆజ్ఞను శిరసా వహించి ఎంత గౌరవించి వాళ్ళు తపస్సు చేసేందుకు వెళ్ళారు కాబట్టి వాళ్ళను సాధవ అన్నారనమాట. ఈ విషయం వస్తూ శిలా ప్రభుపాదుల వారు ఒక చక్కటి పోలిక చెప్పారు మనకు. అంటే ఇది మనం చాలాసార్లు చెప్పుకుంటున్నాం. 5th cantoలో వస్తుంది ఋషభదేవుడిది. ఆయన కుమారులు చెప్పారు. ఒక తండ్రి, ఒక రాజు, తర్వాత ఒక గురువు, వాళ్ళ యొక్క విధి ఏంటంటే, వాళ్ళ కర్తవ్యం ఏంటంటే తమను ఎవరైతే తమ మీద ఆధారపడి ఉన్నారో వాళ్ళకి ఏం చేయాలంటే క్రమక్రమంగా విశుద్ధ కృష్ణ భక్తిని వాళ్ళలో కలిగించాలి. అది చేస్తే వాళ్ళకి సక్సెస్ అన్నమాట. వాళ్ళ కర్తవ్యాన్ని వాళ్ళు నెరవేర్చినట్టు అవుతారనమాట. అటువంటి వాళ్ళను ఆశ్రయించడం ఈ సంతానం కానీ శిష్యులు కానీ చిన్నవారి యొక్క ముఖ్యమైనవి. ఈ సందర్భంలో ఒక్కసారి ఆ శ్లోకాన్ని చదువుకుందాం. ఇది చాలాసార్లు చెప్తున్నాం. గురున సస్య స్వజనో న సస్యాత్, పితా న సస్యాత్, జననీ న సాస్యాత్, దైవం న తస్యాన్న పతిశ్చ సస్యాన్,
నమోచయేత్య సముపేత మృత్యుం. ఎవరైతే వాళ్ళ మీద ఆధారపడి ఉన్న వాళ్ళను ఈ జనన మరణ వలయం నుంచి తప్పించలేరో అటువంటి వాళ్లకు ఒక ఆధ్యాత్మిక గురువు గాని, ఒక తండ్రి గాని, భర్త గాని, ఒక తల్లిగా గాని, ఒక ఆరాధ్యమైన దేవత గాని, ఒక రాజుగా గాని అయ్యే అర్హత లేదు. అంటే వాళ్ళ యొక్క కర్తవ్యం వీళ్ళను ఆ ఏమంటారు, కర్తవ్యం ఏంటంటే వాళ్ళ కృష్ణ భక్తి వైపు, కృష్ణ భావంలో ముని ఉండేటట్టు చేయడం అన్నమాట. అది చేయకపోతే వాళ్ళ యొక్క విధిని వాళ్ళు నిర్వహించడంలో ఫెయిల్ అయినట్టే అన్నమాట. ఇక్కడ ప్రచేతాస ఏంటంటే తండ్రి ఆజ్ఞను శిరసావహించారు. అది కూడా ఏంటంటే సంపూర్ణ శరణాగతి. ఇక ఎదురు తిరిగి ప్రశ్నించలేదు, వాళ్ళు వెళ్ళిపోయారనమాట. అందుకని ఇక్కడ శిరస అన్న పదం కూడా చాలా ముఖ్యమైంది అని శిలా ప్రభుపాద చెప్తున్నారు అనమాట. ఈ రకంగా ప్రచేతాస యొక్క స్వభావము, వాళ్ళ వ్యక్తిత్వం మనకు ఈ శ్లోకంలో అర్థం పడుతుంది. 25 శ్లోకాలు ఇక వీళ్ళ యొక్క ప్రయాణం గురించి చర్చ మొదలవుతుంది అనమాట. న సముద్రప విస్తీర్ణం అపశ్యన్ సుమత్సరః మహాన్మన ఇవ స్వచ్ఛం ప్రసన్న సలిలాశయం. హరే కృష్ణ. హరే కృష్ణ మాతాజీ. చదవండి. సముద్రముపవిస్తీర్ణం అపశ్యంచు మహత్తరః మహన్మన ఇవ స్వచ్ఛం ప్రసన్న సలిలాశయం. ఆ రీతిగా ప్రయాణించుచు ప్రచేతసులు మహాసముద్రమును పోలిన ఒక గొప్ప సరోవరమును చూచుట తటస్థించెను. ఆ సరోవర జలము మిగుల ప్రశాంతముగా నుండి మహాత్మని మనస్సు వలె ఉండెను. దాని అందరు జలచరములు అట్టి సరోవరమును ఆశ్రయించి ఉన్నందుకు సుఖశాంతులతో ఉన్నట్లుగా గోచరించినవి. హరే కృష్ణ. హరే కృష్ణ. థ్యాంక్స్. ఇక్కడ ఏంటంటే వీడు ఏ సరోవరాన్ని చూసారో అది దాదాపు ఒక సముద్రం లాగానే కనిపించిందట వాళ్లకు. ఎందుకు అంటే సముద్రానికి దగ్గర ఉండి నీటి యొక్క విస్తీర్ణం కూడా అక్కడ ఎక్కువగా ఉందన్నమాట. దాన్ని శ్రీల ప్రభుపాద వారు పర్పోట్లో కూడా చెప్పారు. ఏంటి అంటే అది ఒక అఘాతం, అంటే సముద్ర శాఖ వలె వాళ్లకు గోచరించిందట. కానీ సముద్రంలో కనిపించే అలలు కల్లోలాలు ఏమీ లేకుండా అది చాలా ప్రశాంతంగా ఉంది అని చెప్తున్నారు. ప్రసన్న సలిలాశయం అంటే అంత ప్రసన్నంగా ఉన్న జలాలను ఆశ్రయించి నిర్మలంగా ఉందట. ఏది ఆ సరస్సు. ఎవరిలాగా దాన్ని పోలిక ఎవరితో చెప్పారంటే మహాత్ముల మనసులాగా అని చెప్పారనమాట. అంత పెద్ద జలాశయము, సముద్రాన్ని పోలినటువంటిది, సముద్రానికి చేరువలో ఉన్నటువంటి ఆ సరోవరము ప్రశాంతంగా అల్ల లేకుండా కలత లేకుండా ఒక మహాత్ముని మనసును పోలినట్టుగా ఉంది అని చక్కటి వర్ణన ఇచ్చారనమాట ఆ సరోవరంకి. ఇక్కడ ఎంత చక్కటి వర్ణన ఇచ్చారంటే ఎందుకు అక్కడ మహాత్ముడి యొక్క మనసుతో ఎందుకు పోల్చారు అని అంటే, సామాన్యంగా మనకు తెలుసు సముద్రంలో తరంగాలు వస్తూనే ఉంటాయి, అలలు వస్తూ పోతూ బిజీగా ఉంటాయి అన్నమాట. అయితే ఇది ఎందుకు ప్రశాంతంగా ఉంది అంటే విశుద్ధ భక్తుడు అసలు దొరకడం చాలా కష్టము. సమహాత్మ సుదుర్లభ అని సాక్షాత్ కృష్ణ భగవానుడే భగవద్గీతలో చెప్పారనమాట. అంటే అటువంటి విశుద్ధ భక్తుడు ఎలా ఉంటాడంటే ఇంకా వేరే ఎటువంటి కోరికలు లేకుండా, ఎటువంటి ఉద్దేశం లేకుండా కేవలం ఆ 5 ముఖ్యమైన రసాల ద్వారా భగవంతునితో అనుబంధం మెచ్చుకునే ఉద్దేశంతోనే ఉంటాడు. ఏంటి 5 రసాలు మాతాజీ? మనం చాలాసార్లు తలుచుకున్నా, ఎవరైనా ఒకసారి చెప్పరా మళ్ళా? శాంత, మాధుర్య, సాఖ్య, వాత్సల్య, ఇంకా 5 రాలేదు. ఫస్ట్ థింగ్ మాధుర్య లాస్ట్ తీసుకోవాలి. అది అన్నిటితో హైట్. అది సాఖ్య, వాత్సల్య, మాధురి. దాస్యం వదిలేస్తున్నారు. మనకు చాలా ఇంపార్టెంట్ దాస్యం. దాస్యం అన్నిట్లో ఇంపార్టెంట్ మనకు. సో ఈ 5 రసాల ద్వారానే భగవంతునితోటి వాళ్ళు సంబంధం పెట్టుకుంటారు కాబట్టి, వేరే ఆసక్తులు వాళ్ళకి ఏమి ఉండదు కాబట్టి వాళ్ళు ప్రశాంతంగా ఉంటారు. మనం చూడండి, మనకు ఒక కోరిక అయిపోకముందే ఇంకొక కోరిక,
ఉం? ఆ రకంగా వచ్చే ఈ కోరికలనే అలలతోటి మన మనస్సు ఎప్పుడూ అల్లకల్లోలంగానే ఉంటుంది. భగవంతుడిని ధ్యానిస్తున్నా, మనం గుడికి వెళ్ళినా, జపం చేసినా, లోపల నుంచి వచ్చే కోరికలు, లోపల నుంచి వచ్చే కోరికలు తీరకపోతే కలిగే ఆశాభంగాలు ఇవన్నీ ఎప్పుడు మనని ఏమంటారు ప్రశాంతంగా ఉండనియో. అవునా? మీరందరూ అంత ప్రశాంతంగా ఉన్నారని ఎవరైనా చెప్పగలరా? ఎందుకంటే ఈ భౌతిక ప్రపంచంలో సంసార సాగరే మగ్నం అని చెప్తారు భాగవతంలో స్టార్టింగ్ లో. ఈ సంసారం అనే సాగరంలో అనేక అలలు వస్తూనే ఉంటాయి. అవి మనల్ని కలతపరుస్తుంటాయి అన్నమాట. కానీ ఈ భక్తుల్లో ఇటువంటి కోరికలు ఉండవు కాబట్టి వాళ్ళు ప్రశాంతంగా ఉంటారు. ఆ ప్రశాంతంగా ఉన్న సరస్సులో ఉండే జలచరాలు కూడా ప్రశాంతంగా ఉంటాయట. దాని ఏ రకంగా చెప్పారు శిలా ప్రభుపాదులు అంటే, ఒక మహాత్ముని ఆశ్రయించిన వాళ్ళు కూడా, మహాత్ముని యొక్క ప్రభావంతో వాళ్ళు కూడా అలాగే ప్రశాంతంగా ఉన్నట్టుగా జలచరాలు ఈ సరోవరాలు ఉన్నవి కూడా ప్రశాంతంగా ఉన్నాయట. అంటే ఎట్లయితే భౌతిక ఈ సముద్రాల్లో కానీ జలరాశుల్లో కానీ ఉండే ఆ తరంగాల మూలంగా అందులో ఉండే జీవులు ఎట్లయితే కల్లోలంగా ఉంటాయో, మన అదే రకంగా ప్రశాంతంగా ఉన్న జలాల్లో ఉన్న జీవులు కల్లోలంగా ఉండకుండా ప్రశాంతంగానే ఉంటాయి అని చెప్తున్నారు. చక్కటి పోలిక అనమాట. సో ఈ భౌతిక జగత్తును అవిద్యా సాగరం అంటే నిసియన్స్, ఇగ్నోరెన్స్ అనమాట. ఓషన్ ఆఫ్ నిసియన్స్ అంటారు దాన్ని. అంటే అజ్ఞాన సాగరంలో ఉంటాం మనం. అందుకని అన్ని కూడా మనకు విపరీతంగానే ఉంటాయి. ఎప్పుడు మనల్ని చంచలంగా కలత పుట్టించేటట్టుగానే ఉంటాయి అన్నమాట. కానీ మహాభక్తుని యొక్క హృదయం కూడా సాగరం. కానీ ఆ సాగరంలో అలలు కలతలు ఏమి ఉండవు అనమాట. ఆయనే ఎప్పుడు కూడా ప్రశాంతంగా భగవంతుని యొక్క ధ్యానంలోనే మగ్నమై ఉంటారు. ఇది ఈ చక్కటి శ్లోకంలో మనకి చెప్పింది అనమాట. ఇంకా కొంచెం ఎక్కువ ఉంది, బట్ నేను అదంతా చెప్పలేదు. ఉపపది, ఉపసతి ఇవన్నీ గురించి చెప్పారు శిలా ప్రభుపాదుల వారు. బట్ మెయిన్గా మనం గుర్తుంచుకోవాల్సిందంటే ఆ సాగరాన్ని ఒక భక్తుని యొక్క మనసు పోల్చడము, తర్వాత అతనిలో భక్తి కారణంగా ఎటువంటి ఆసక్తులు ఉండవు, ఆసక్తి లేనందువల్ల అతనికి ఎటువంటి కలతలు ఉండవు. అది ఇంపార్టెంట్ అన్నమాట. 21 శ్లోక. ఇంకా ఆ సరోవరం గురించి వర్ణనే జరుగుతుంది అనమాట. నీల రక్తోత్పలాంభోజ ఆహారేందీవరాకరం హంస సారస చక్రాపకార వన్ సెకండ్, అది స్ప్లిట్ చేస్తా. హంస సారస చక్రాప కారండవ నికూజితం. హరే కృష్ణ. ఇవన్నీ పక్షులు, జీవాలు. పద్మత చదువుతారా? చదవండి సరోజన మాతాజీ. హరే కృష్ణ మాతాజీ. ప్రణామ హరే మాతాజీ. ప్రణామం. చదవండి. నీలా రక్తోత్పలంబో జకహారేంద్రియ వరాకరం. ఆంబోజ, ఇక్కడ నీల రక్తోత్పలాంబోజ అంబుజ జకహారేంద్రి వరాకరం హంసాసార సచక్ర హకార్ణ కారణాండవ నికూజితం. ఆ మహాసరోవరం నందు అనేక విధములకు పద్మములు కలవు. కొన్ని నీలవర్ణము కలవి కాగా మరికొన్ని రక్తవర్ణమును కలిగి ఉండెను. కొన్ని రాత్రి వికసించునవి, మరికొన్ని పగలు వికసించునవి ఇందివరముల వంటి, ఇంకొన్ని సంధ్యా సమయమున వికసించునవై ఉండెను. ఈ పద్మములన్నింటితోనూ సరోవరము పూర్తిగా నిండి అట్టి పుష్పములకు ఆకారము వలె గోచరించెను. అందువలన దాని తీరమున హంసలు, సారసములు, చక్రవాకములు, కారండవములు, సుందరమగు ఇతర జలపక్షులు నిలిచి ఉండేను. హరే కృష్ణ మాతాజీ. ఆకారం కాదు మాతాజీ, ఇక్కడ ఆకారం. ఓకే. సో ఈ దీర్ఘం ఉంది కదా మాతాజీ, ఆకారం అని అనిపించింది. అవును, ఆకు దీర్ఘం ఉంది, కాకు దీర్ఘం లేదు. చూడండి ఇక్కడ కూడా ఆకారం. కాకు కూడా దీర్ఘం పెట్టాను, అదే పెట్టేసేసారు. హరే కృష్ణ. ఈ వర్ణన వింటుంటే మనకు మళ్ళీ ఒకసారి వెనకకు వెళ్ళి చూసుకుంటే ఇదే రకమైన వర్ణన ఎక్కడ విన్నాం మనం?
కర్దమమని ఇది ఆ టైంలో కర్దమమని దక్షయజ్ఞంలో కుమారులు దగ్గరికి వెళ్ళినప్పుడు మధ్యలో అంతా వర్ణిస్తారు. కరెక్ట్ కరెక్ట్. దక్షయజ్ఞం అయిపోయినాక బ్రహ్మ మొదలైన వాళ్ళందరూ శివలోకానికి వెళ్తారు కదా, అప్పుడు వస్తుంది ఇట్లాంటి వర్ణనే. ఇక్కడ మనం ముందు శ్లోకాలు ఏం నేర్చుకున్నాం, అక్కడ ప్రశాంతంగా ఉంది, ఎటువంటి అల్లకల్లోలం లేదు, జలచరులు కూడా ప్రశాంతంగా ఉన్నాయి అని చెప్పారు. ఇక్కడ ఏంటంటే రకరకాల పద్మాల గురించి వీటి గురించి మాట్లాడడం జరుగుతుంది. ఆ పద్మాలు కూడా ఏంటంటే రకరకాల రంగుల్లో ఉండే కాక కొన్ని ఏంటంటే కొన్ని వివిధ సమయాల్లో వికసిస్తాయి. కొన్ని రాత్రి, ఒకటి డే టైంలో, ఒకటి మధ్యాహ్నం, ఈ రకంగా వికసిస్తాయట. తర్వాత వీటిలన్నీ ఏంటంటే అది మొత్తం పూలతో, రకరకాల రంగులతో, రకరకాల సమయాల్లో వికసించే పుష్పాలతోటి అది ఈ జలాశయం అంతా ఒక ఆకరం. ఈ ఆకరం అంటే మాతాజీ మన పరపోట్ల శిలా ప్రభుపాదుల వారు చెప్పారు, గని అంటే ఎట్లయితే ఆ రకరకాల విలువైన ఏమంటారు మణులకు స్థావరం ఎట్లా గని అవుతుందో, ఇక్కడ కూడా ఈ అన్ని రకాల పుష్పాలతో కలిసి ఇది ఒక ఆకరం, ఒక గనిలాగా గోచరించింది అని చెప్తున్నారు. అందుకని శిలా ప్రభుపాది ఆకరం అనే పదం చాలా ఇంపార్టెంట్ అన్నారు. అదే సరోజనమ్మ తప్పు చదివారు. ఓకే, అయితే ఇంకోటి ఏం చెప్పారు అంటే ఇది ప్రశాంతమైనటువంటి జలాలు, రకరకాల అందమైనటువంటి పుష్పాలు, ఇవన్నీ ఉండేటప్పటికీ వాటి సువాసనతోటి ఆకర్షితమై హంసలు, చక్రవాకాలు, ఈ కారండవం అవుతుంది. నాకు ఆ కారండవం అంటే ఏంటో తెలీదు, ఇది కూడా ఒక రకమైనటువంటి జలచరం. ఇవన్నీ రకాల పక్షులు ఇవన్నీ కూడా ఆ ప్రాంతానికి గలగలా వచ్చేసాయి అనమాట, కలకలా రావం చేసుకుంటూ వచ్చాయి. వచ్చినప్పుడు శిలా ప్రభుపాద ఒక విషయాన్ని ఇక్కడ నొక్కి చెప్పారు. ఈ పక్షులే కానీ వృక్షాలే కానీ ఏవైనా కూడా మనుషుల్లాగానే త్రిగుణాలకు అధీనంలో ఉంటారు. అంటే కొన్ని పక్షులు సత్వగుణంలో ఉంటే, కొన్ని రజోతమ గుణాల్లో ఉంటాయి. అదే రకంగా ఈ జంతువులు కూడా సత్వగుణము, రజోతమ గుణాల్లో ఉంటాయి. దీనికి చక్కటి ఉదాహరణ, సత్వగుణానికి మనం ఏ పశువు గురించి చెప్పుకోవచ్చు మనం? ఆవు మాతాజీ. ఆవు. రజోతమ గుణాలకు ఉదాహరణ పులి, సింహం ఉంటాయి. ఇంకా సామాన్యంగా మనకి చెప్పేది ఏంటంటే ఇవన్నీ కరెక్టే. రజోగుణానికి ఏమో ఏనుగుని చెప్తారు, తమో గుణానికి ఏమో ఒంటని చెప్తారు. ఎందుకు అంటే ఈ ఏనుగును పట్టుకునేందుకు, అంత పెద్ద ఏనుగు కాదు, శక్తివంతమైన ఏనుగు, దాన్ని పోయి మనం బంధించే ప్రయత్నాలు మనం చేయలేము. అందుకని వాళ్ళు ఏం చేశారంటే అడవుల పెద్ద గోతులు తవ్వి దాన్ని కొమ్మలతోటి కప్పేసి ఆ గోతికి అటువైపులా ఆడ ఏనుగును పెడతారనమాట. ఇది ఆడ ఏనుగు చూసిన ఆకర్షణలో పోయి అందులో పడి దొరికిపోతుంది అనమాట. అందుకని దీన్ని రజోగుణాన్ని చెప్తారు. ఇక తమో గుణానికి ఎందుకు ఒంటని చెప్తారంటే అది ఎడారిలో ప్రయాణం చేస్తున్నప్పుడు అక్కడ అన్ని మనకు మంచి పచ్చిగా అంత దొరకదు కదా, ముళ్ళ చెట్లే ఉంటాయి. ఆ ముళ్ళ చెట్లనే నములుతుంటుంది. ఆ ముళ్ళ చెట్లు తింటున్నప్పుడు ఏంటంటే ఆ ముళ్ళ వల్ల గాయాలయ్యి నోటిలో రక్తం కారుతుంటే అది చాలా టేస్టీగా ఉంది అనుకుంటుంది ఆహారం. అది తన రక్తాన్ని తను టేస్ట్ చేసుకున్న స్పృహ దానికి ఉంటుంది అనమాట. అందుకని దాన్ని తమో గుణం అంటారు. ఈ రకంగా మనం భగవద్గీత 17, 18 దాంట్లో ఈ త్రిగుణాలకు లోపడి మనం చేసే పనులు, మనం చేసే దాన ధర్మాలే కానీ, ఎవరి లక్షణాలు ఎలా ఉంటాయి, ఇవన్నీ కూడా మనం చక్కగా నేర్చుకున్నాం. అదే విషయాన్ని ఇక్కడ శిలా ప్రభుపాద గారు ప్రస్తావిస్తూ ఈ త్రిగుణాలకు ఎలాగైతే వివిధ వస్తువులు వర్తించి ఉంటాయో ఇక్కడ కూడా ఆ రకంగా ఉంటారని చెప్తూ, సత్వగుణంలో ఉన్నటువంటి హంసలు ఎక్కడ ఉన్నాయట. ఎందుకంటే హంసలు ఎప్పుడైనా నిర్మల జలాల్లోనే చరిస్తాయి. అదే కాకులు అట్లాంటివి ఏంటి, అశుద్ధం ఉన్న ప్రదేశానికి ఆకర్షితమవుతాయి కదా. అట్లా ఇక్కడ ఏంటంటే మురికి ప్రదేశం ఉండే కాకులకు ఇది భిన్నమైనటువంటి హంసలు. ఇక్కడ నీరు ప్రశాంతంగా ఉంది, అక్కడ జలచరాలు ప్రశాంతంగా ఉన్నాయి, అనేక రకాల పద్మాలకు అది గనిలాగుంది,
తర్వాత అక్కడ ఉండే జలచరాలు కూడా సత్వగుణంలో చెంది ఉన్నాయి అని చెప్తున్నారు అనమాట. అదే రకంగా మనుషుల్లో కూడా సత్వగుణం కలవాళ్ళు ఉన్నారు, తర్వాత రజాతమో గుణాలు ఉన్నవాడు కూడా ఉన్నారు అని చెప్తూ, దీన్ని బట్టి ఏంటంటే భగవంతుని సృష్టిలో ఎంత వైవిధ్యం, ఒక్క మనకు చెందిందే కాదు, ప్రతి దాంట్లో కూడా ఆ వైవిధ్యత మనము గమనించవచ్చు అని చెప్తున్నారనమాట. అటువంటి ఆ మహాజలాశయము ఎంత అద్భుతమైన వాతావరణాన్ని తయారు చేసిందంటే ఈవెన్ పక్షులు అవన్నీ కూడా ఆ సరోవర తీరానికి వచ్చి నిల్చున్నాయట. అంత అంటే ఆ పద్మాల యొక్క గంధం వాటిని ఆకర్షించింది, ఆ వాతావరణం వాటిని ఆకర్షించింది. 22వ శ్లోకంలో ఇంకొంచెం చెప్తారు. ఇప్పుడు ఇందులో చెప్పేది అంటే వృక్షాల గురించి చెప్తున్నారు 22వ శ్లోకంలో. మత్త భ్రమర సౌస్వర్య హృష్ట రోమలతాంకృపం పద్మకోశ రజో దిక్షు విక్షిపత్ వనోత్సవం. కృష్ణవేణి మాత మీరు చదవండి. విక్షిపత్ పవన ఉత్సవం. యా మత్త భ్రమర సౌస్వర్య హృష్ట రోమలతాంగ్రీపం. మాతాజీ ఇక్కడ ఎక్కడ విడదీశారు? హృష్ట రోమలతాంగ్రీపం. మత్త భ్రమర సౌస్వర్య హృష్ట రోమలతాంగ్రీపం. యా రోమలతాంగ్రీపం పద్మకోశరజో దిక్షు వీక్షిపవనోత్సవం. పర్ఫెక్ట్. యా సరోవరమునకు అన్ని పక్కల నానా రకముల వృక్షములు లతలు నిలిచి ఉండెను. మత్తిల్లిన భృంగములు వాటి చుట్టూ జుంకారము చేయుచుండెను. ఆ మధుర జుంకారముచే వృక్షములు ఉల్లాసముగానున్నట్లు గోచరించెను. పద్మపరాగము గాలిలోనికి వెదజల్లుచుండెను. ఇవన్నీను ఎంత చక్కటి వాతావరణమును కలుగజేసినవనగా అచ్చట ఒక మహోత్సవము జరుగుతున్నట్టుగా కనపట్టెను. హరే కృష్ణ. హరే కృష్ణ. ఎంత చక్కటి వివరణ కదా. ఇక్కడ ఏం చెప్పారంటే అనేక రకాల వృక్షాలు ఉన్నాయి, లతలు కూడా ఉన్నాయని చెప్పారు. ఈ భృంగములు అంటే ఏంటంటే అవి మన భ్రమరాలు. ఇన్ని వృక్షాలు ఇన్ని లతలు ఉండేటప్పటికీ వాటికి కావలసినంత ఆహారం దొరుకుతుంది. అందుకే అవి ఏం చేస్తున్నాయి, అక్కడ ఆ తేనెను స్వీకరించి మత్తెళ్ళినాయట. అవి చేసి ఊరుకున్నాయా? లేదు, జుంకారం చేస్తూ 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 తిరుగుతున్నాయి అన్నమాట. ఆ జుంకారంతో ఈ వృక్షాలు కూడా చాలా హ్యాపీగా ఉన్నట్టుగా మనకు గోచరించింది అని చెప్తున్నారు శిలా ప్రభుపాదుల వారు. తర్వాత ఈ పద్మపరాగం అన్ని వైపులా వెదజల్లబడుతుంది. ఎవరి ద్వారా వెదజల్లబడుతుంది? పవనాల ద్వారా, తర్వాత ఈ భ్రమరాల ద్వారా అన్నమాట. ఇవన్నిటి కారణంగా అక్కడ ఒక చక్కటి వాతావరణం, ఒక మహోత్సవం లాగా గోచరించినట్టుగా ఉంది అని చెప్తున్నారు అనమాట ఈ శ్లోకంలో. అది శిలా ప్రభుపాద భాష్యం చాలా చిన్నదనమాట. వృక్షాలు లతలు కూడా ఒక రకమైన జీవులే కాదా? వృక్షాలు జీవులే కదా. ఒకటి ఏంటంటే మనం మూవింగ్, నాన్ మూవింగ్, స్థిరాస్థిరం ఏమంటారు, స్థావర జంగములు. కొన్ని ఒక చోట నాటుకొని ఉంటాయి, కొన్ని ఏమో తిరుగుతుంటాయి. పశువులు, మనుషులు మనందరం వేరే చోట ప్రయాణం చేయగలం, కానీ వృక్షాలు ఉన్న చోటనే అవి స్థిరంగా ఉంటాయి అన్నమాట. అటువంటి ఇవి కూడా జీవులే. అంతేకాక ఎప్పుడైతే ఈ తుమ్మెదలు లేకుంటే ఆ భ్రమరాలు తేనె కోసం వాటి మీదకి వాళ్తాయో అవి చాలా ఆనందిస్తాయట. అదే మేము ఒకళ్ళకు ఆతిథ్యం ఇచ్చామే అన్న భావంతో వాళ్ళు ఆనందిస్తారట. అంతేకాక ఏంటంటే మనం చిన్నప్పుడు చదువుకున్నాం, ఈ పుష్పాల నుంచి పద్మపరాగాన్ని వెదజల్లుతూ వాయువు తన డ్యూటీ తను చేస్తుంది. దీని ద్వారా ఇంకా అనేక వృక్షాలు వస్తాయన్నమాట. ఈ రకంగా ఎవరి పని వాళ్ళు నిర్వహిస్తున్నారనమాట. ఇవన్నీ ఏంటంటే ఆ హంసల చేసే చప్పుడుతోటి, తర్వాత చక్కటి ఆ నిర్మల జలాలతోటి కలిసిందనమాట. అందుకని అక్కడ నిత్యోత్సవ ప్రాంతం అని ప్రత్యేకిస్తులు అన్నమాట. ఇంత ఉత్సవంగా ఉంది, రోజు ఇక్కడ ఉత్సవం జరిగినట్టుగా ఉంది, ఇంత సుందరంగా ఉంది, పక్షుల కలకల రావాలేంటి, గాలేంటి, ఆ నీరేంటి అని వాళ్ళు ఆనందపడుతున్నారు అనమాట. శిలా ప్రభుపాద ఒక చిన్న హింట్ ఇచ్చారు. మనం ఇంతకుముందు అనుకున్నాం కదా, ఇది మన కైలాస వర్ణన లాగానే అనిపిస్తుంది అని అనుకున్నాము. ఈ శిలా ప్రభుపాద వారు ఏమంటున్నారంటే ఈ వర్ణనను బట్టి వారు హిమాలయముల చెంత ఉండేటి శివలోకమును చేరినట్టు గోచరిస్తుంది. ఓకే,
అది మనకు 22వ శ్లోకంలో శిలా ప్రభుపాదుల వారు చెప్తున్నారు అనమాట. 23వ శ్లోకంలో వీళ్ళు ఇవన్నీ చూస్తున్నారు, ఆ ప్రకృతి సౌందర్యాన్ని చూస్తున్నారు. ఇంత లోపల వాళ్ళకు చక్కటి అనుభూతిచ్చాయట. తత్ర గాంధర్వమా కన్య దివ్యం మార్గ మనోహరం విశిస్మ్యు రాజపుత్రాస్తే మృదంగా మాతాజీ చదవండి చదవండి చదవండి. గాంధర్వమాకర్ణ్య దివ్యమార్గ మనోహరం విశిస్మ్యు రాజపుత్రాస్తే మృదంగ పణవాద్యసు. ఆ రాజకుమారులు అంతటా మృదంగ పణవ వాద్యములను మరియు కర్ణపేయమగు సంగీత ధ్వనులను విని ఆశ్చర్యశక్తులైంది. హరే కృష్ణ. హరే కృష్ణ. థ్యాంక్ యూ మాతాజీ. ఇవన్నీ చూస్తున్నారు ఈ ప్రకృతి సౌందర్యాన్ని. అంత లోపల వాళ్లకు ఈ మృదంగము మొదలైన వాద్యాల గురించి ఎంత కన్నులకు చెవులకు విందైనటువంటి సంగీత ధ్వనిని ఇది ఎక్కడి నుంచి వస్తుంది అని ఆశ్చర్యపోతున్నారు అనమాట వాళ్ళు. శిల ప్రభుపాల భాషల్లో ఏం చెప్పారంటే ఇవి ఇటువంటి భావన రావాలి అంటే అది నిరాకారులకు సాధ్యం కాదు. ఎందుకంటే వాళ్లకు ఈ భగవత్ సృష్టిలోని వైవిధ్యాన్ని వాళ్ళు అర్థం చేసుకోలేరు. దాన్ని బట్టి వాళ్ళు ఆ అనుభూతి కూడా వాళ్ళు పొందలేరు. వాళ్ళకంతా మిథ్య. దాంట్లో ఒక దాన్ని చూసి ఎక్సైట్మెంట్ కానీ ఆనందం కానీ అచ్చరు కానీ ఏమీ ఉండదు అనమాట. కానీ శిల ప్రభుపాదులు వారు ఏం చెప్తున్నారంటే మనము మనుషులం ఏంటంటే సచ్చిత్ ఆనంద అనమాట. దివ్యత్వము, ఆనందము, జ్ఞానం ఎట్లయితే భగవంతుని యొక్క అంశలం కదా మనం. వీటి వల్ల మనలో పూర్ణత్వం ఏర్పడాలి. ఈ సృష్టి యొక్క వైవిధ్యాన్ని నిరాకారవాదులు ఖండిస్తారు, వ్యతిరేకిస్తారు. కాబట్టి ఈ ప్రచేతాస్ పొందినటువంటి దివ్యానందం వాళ్ళకు లభించదు అనమాట అని చెప్పు. ఇక్కడ ఖచ్చితంగా ప్రచేతాస్ చేరిన ప్రదేశము శివధామం అని చెప్తున్నారు. మరి శివధామం అంటే మతచి నిరాకారవాదులు శివుని కదా పూజ చేసేది అన్నారు. కానీ వాళ్ళు శివారాధకులు అయినప్పటికీ కూడా ఈ వైవిధ్య రహితంగా శివలోకం ఉండదు అన్న విషయాన్ని వాళ్ళు తెలుసుకోలేరు. అందుకని ఎప్పుడైతే ఒక భక్తుడు ఎక్కడికి పోయినా, అంటే శివలోకానికి పోయినా, విశ్వలోకానికి పోయినా, బ్రహ్మలోకానికి పోయినా, వాళ్ళ జ్ఞానంతో వాళ్ళు పరిపూర్ణులు అవ్వడం వల్ల అక్కడ వైవిధ్యాన్ని వాళ్ళు అనుభూతి పొందుతారు. వీళ్ళు ఏంటంటే నిరాకారవాదులు ఈ వైవిధ్యాన్ని నిరాకరిస్తారు. కాబట్టి వాళ్ళకు ఈ ఆనందము లభించదు. ఇక్కడ రెండు చెప్పారు. ఒకటేమో వీళ్ళు వెళ్ళింది శివధామమే అని కన్ఫర్మ్ చేశారు. సెకండ్ ఏంటంటే జ్ఞానానంద పూర్ణులు కాబట్టి వాళ్ళకి ఆనందము, ఆ వైవిధ్యం వాళ్ళు తెలుసుకోగలిగారు అని చెప్తున్నారు అనమాట. 24, 25 చేసి ఆపేసేస్తా. ఇప్పుడు ఇక 24, 25 ఏంటంటే పరమశివుడు ఆ పేరు ఆయన ప్రత్యక్షం అవుతాడు అనమాట ఆ సరోవరం నుంచి. తర్హేవా సరసస్తస్మాన్ నిష్క్రామంతం సహానృగం ఉపగీయమాన అమర ప్రవరం విబుధానుగైః తప్త హేమనికాయాభం శితికంఠం త్రిలోచనం ప్రసాద సుముఖం వీక్ష్య ప్రణేముర్జాత కౌతుకాః. ఒకళ్ళు ఒక శ్లోకం, ఒకళ్ళు ఒక శ్లోకం చదవండి. హరే కృష్ణ. హరే కృష్ణ. ప్రణామ్స్ మాతాజీ. ప్రణామ్స్ గీతమాత. చదవండి, ఫస్ట్ శ్లోకం చదవండి. తర్హేవ సరసస్తస్మాన్ నిష్కామంతం సహానుగం ఉపగీయమానమర ప్రవరం విబుధానుగైః. హరే కృష్ణ. థ్యాంక్ యూ. హరే కృష్ణ మాతాజీ. నేను చదవండి. సప్త హేమాని కారయాభం శితికంఠం త్రిలోచనం ప్రసాద సుఖముఖం వీక్ష్య ప్రణేముఖార్చత కౌతుకాః. హరే మాతాజీ మళ్ళీ ఒక్కసారి స్లోగా చదవరా? ఓకే మాతాజీ. సప్త హేమాని కాయాభం శితికంఠం త్రిలోచనం ప్రసాద సుఖముఖం వీక్ష్య సుముఖం అమ్మా, అది సుముఖం. ప్రసాద సుముఖం వీక్ష్య ప్రణేము మురార్చత కౌతుకాః. ప్రణేమూర్ఛాత కౌతుకాః.
హరే కృష్ణ. థ్యాంక్ యూ మాతాజీ. ప్రణామం. మాతాజీ ఎవరైనా ఒకళ్ళు వేరే అంటే ఇప్పుడు నాకు అవకాశం దొరకని వాళ్ళు దీని తాత్పర్యం చదవరా? నేను చదువుతాను మాతాజీ. హరే కృష్ణ. చదవండి. హరే కృష్ణ చదవండి. చదవండి. దేవతా శ్రేష్ఠుడు శివుడు తన అనుచర గణములను గూడి సరోవరం నుండి బయటికి వచ్చును ప్రచేతసులు గాంచెరి. కరిగిన బంగారు దేహకాంతి కలిగిన వాడు నీలకంఠుడు అయిన అతడు భక్తుల ఎడ కృపా దృష్టి చూపేడి త్రినేత్రములను కలిగి ఉంది. పెక్కురులు గంధర్వులు స్తుతి కావించుచు అతని వెంట నుండి కొంచెం కిందికి రాని పరమశివుని గాంచినంతనే ప్రచేతసులు పరమశయమున వందనములు చేసిన వారి అతని పాద పద్మాల చెంత మోకరిల్లిరి. ఇంతసేపు వాళ్ళు సౌందర్యాన్ని చూస్తున్నారు, సరస్సు సౌందర్యాన్ని, చక్కటి చెట్లు, వృక్ష సంపదలు, జలచరాలు, జీవాలు అన్నిటి ఆశ్చర్యపోతున్నారు. అంత లోపల ధ్వనులు వినిపిస్తాయి. అది చూస్తుండగానే శివుడు ఆయన యొక్క భక్తగణంతో కలిసి ఆ సరస్సు నుంచి ఆయన బయటికి వస్తారనమాట. ఇక్కడ శివుని యొక్క దర్శనం గురించి చెప్పడం జరిగింది ఈ శ్లోకాలు. ఆయన ఎలా ఉన్నారట అంటే బంగారు దేహకాంతి ఉన్నారట. ఆయన నీలకంఠుడు, మనందరికీ తెలుసు ఎప్పుడు ఆ నీలకంఠుడు అయ్యాడు ఆయనే. తర్వాత ఆయన యొక్క త్రినేత్రాలు ఎట్లా ఉన్నాయంటే భక్తుల పట్ల కృపాదృష్టి. ఎప్పుడైతే ఆయనకు ఆగ్రహం వస్తుందో అప్పుడు అది ఆ క్రోధంతో నిండి ఉంటుంది, లేకపోతే కృపతో నిండి ఉంటుంది అనమాట ఆ త్రినేత్రాలు. ఆయన్ని గంధర్వులందరూ స్తుతి చేస్తున్నారు. అంటే ఎప్పుడు వాళ్ళు శివుని పక్కన ఉండి వాళ్ళు స్తుతిస్తారు అని శిలా ప్రభుపాద వారు చెప్పారు అనమాట. అటువంటి పరమశివుడు రాగానే ఈ ప్రత్యేకత ఏంటంటే ఒకసారి ఆశ్చర్యంగా, అంటే వాళ్ళు ఊహించని సంఘటన కదా ఇది. అదంతా వాళ్ళు ఆశ్చర్యంతో మునిగిపోయినప్పటికీ వెంబడే వాళ్ళ ఒక పూర్ణులు కాబట్టి వెంబడే ఆయనకు వందనాన్ని చేసి ఆయన పాద పద్మాలకు దండవత్ చేశారని చెప్తున్నారు అనమాట. ఇక్కడ శిలా ప్రభుపాదుల వారు 2 పదాల గురించి ఎక్కువ. ఒకటేమో విముదానుగైహి, అంటే ఎప్పుడు ఆయన చుట్టూ గంధర్వులు, కింకర్లు, తర్వాత ఉన్నత లోక వాసులు కలిసి ఉంటారు. వాళ్ళు ఎప్పుడు ఆయన్ని ఈ గానాదులతో ఆయన అర్చిస్తుంటారు అని మనము అప్పుడు చదువుకున్నప్పుడు కూడా కైలాస వర్ణనప్పుడు పక్కనే కుబేరుని ప్రదేశం కూడా ఉంటుందని చదువుకున్నాం, అవునా? అంటే సామాన్యంగా ఆయన వెంబడి ఇట్లా ఉన్నత లోక వాసులు కూడా ఉంటారు, ఆయన నిత్యం అర్చిస్తుంటారు అనమాట అని చెప్తూ ఇలా ప్రభుపాద మనకు పాయింట్ మన దృష్టికి ఏం తెచ్చారంటే, సామాన్యంగా ఫొటోస్ లో శివుడు తెల్లగా ఉంటారు కదా, కానీ ఆయన దేహము బంగారు వర్ణము అని చెప్పారట. శ్రీమద్ భాగవతంలో ఈ వర్ణన ద్వారా ఆయన బంగారు వర్ణం కలిగిన వాడు అని తెలుస్తుంది అని చెప్తున్నారు. తర్వాత ఏంటంటే శివుని ఎందుకు ఆశుతోష్ అంటారు అనేది కూడా మళ్ళీ ఒకసారి శిలా ప్రభుపాద చెప్పారు. ఎందుకు అంటే ఆయన ఎప్పుడు పరమదయాళు. అందుకని అంటే ఈ సమయంలో దయ ఉంది, ఆ సమయంలో దయ లేదని కాదు, ఎల్లప్పుడూ పరమ దయ కలిగిన వాడు కాబట్టి ఆయన్ని ఆశుతోషుడు అంటాడు. ఆయన ఒక్కడే ఈ దేవతలందరిలో కూడా ఏంటంటే నీచుడు కూడా ధ్యానిస్తే వాళ్ళ పట్ల ఆయనే ప్రసన్నుడవుతాడు అనమాట. అటువంటి ఆ అటువంటి పరమశివుడు ఏంటంటే ఆయనకు దండం పెట్టి బిల్వ పత్రాలు ఇచ్చి కొంత జలాన్ని కనుక ఇస్తే ఆయన చాలా తొందరగా ఆయన దయ చూపిస్తారనమాట. అందుకని ఇతన్ని ఆశుతోషుడు అంటారు అని. ఆశుతోషుడు అంటే అతి శీఘ్రంగా ప్రసన్నుడయ్యేవాడు అని శిలా ప్రభుపాద వారు చక్కగా మనకు వివరంగా చెప్పారనమాట. అయితే ఎవరు శివుని ఎక్కువ ఆరాధిస్తారు మనం అనేక సార్లు అనుకున్నాం. ఈ భౌతిక ప్రపంచంలో భౌతిక సంపదల పట్ల ఆరాం అంటారు కదా, అట్లాంటి వాళ్ళకి ఎవరికైతే అనురక్తి ఉంటుందో వాళ్ళు సామాన్యంగా శివుణ్ణి ఆశ్రయిస్తారు. ఒకటి ఏంటంటే ఆయన భౌతికత్వానికి సమీపంలో ఉన్నారు. సెకండ్ ఏంటంటే ఆశుతోషుడు కాబట్టి ఆయన ఏంటంటే ఎవరు ఏం అడిగినా వరాల్ని ఇచ్చేసేస్తూ ఉంటారు. కానీ అతని యొక్క ఈ సరళ స్వభావాన్ని కొన్నిసార్లు అసురులు మిస్యూజ్ చేస్తారని చెప్పి మనకు ఆ వృకాసురుని కథ చెప్పారనమాట.
వృకాసుడి దాంట్లో నెత్తి మీద చేయి పెట్టుకుంటే ఎవరి నెత్తి మీద పెట్టినా చెయ్యి వాడు చనిపోవాలనుకుంటారు. అప్పుడు విష్ణు ఒక బ్రాహ్మణ బాలుడుగా వచ్చి ఎప్పుడైతే ఈ వృకాసుడు శివుని మీద పరీక్షించాలనుకుంటాడో ఆ వరాన్ని, అప్పుడు అతను వచ్చి శివుడికి అన్ని ఆయనకి ఏంటి వరాలు భస్మాసురుడే కదా మాతాజీ? భస్మాసుడేమో మోహిని వస్తుంది, వృకాసుడికేమో విష్ణువు బ్రాహ్మణ బాలులాగా వస్తాడు. వచ్చి దానికి ఏమి మహత్తు లేదు, ఏం లేదు, కావలిస్తే నువ్వు చూసుకొని నెత్తి మీద పెట్టుకో, ఏం కాదు అంటే అతని ఆ బాలుని మాటలకు అతను అదైపోయి నెత్తి మీద పెట్టుకొని అతను భస్మం అవుతాడు. అట్లా ఏంటంటే ఆయన ఈ కొంచెం భక్తి చూపించినా చాలా కరుణతోటి ఉదారంగా ఇచ్చి వరాలు కొన్నిసార్లు చిక్కులు తనకు ఈ యొక్క సమస్త ప్రపంచానికి కూడా తీసుకొస్తారని చెప్తూ ఇక్కడ డిఫరెన్స్ ఏం చెప్పారు అంటే విష్ణు భక్తులు ఫస్ట్ థింగ్ అటువంటి కోరికలు కోరు. అంటే నేను చేయబెట్టితే వాడు భస్మం అయిపోవాలి, అట్లాంటి కోరికలు కలగదు, కోరరు. ఇంకోటి ఒకవేళ అట్లా అందరికీ నష్టం కలిగేవి ఏదన్నా ఉంటే వరాలు విష్ణు భగవాన్ తన భక్తులకు ఇవ్వడు. ఎట్లా అంటే తల్లికి చాలా ప్రేమ ఉంటుంది సంతానం పట్ల. పిల్లగాడు వాడు ఏంటి అగ్గిపుల్లతో ఆడుకుంటుంటే తల్లి ఏం చేస్తుంది, సంతానం పట్ల ప్రేమతోటి ఆడుకొని పిల్లవాడు ముచ్చట పడుతున్న వదులుతుందా, అది లాగేసుకుంటుందా, నెత్తిన కొట్టి ఉంచుకుంటుంది. ఎందుకు? పిల్లగాడి శ్రేయస్సు కోసము, ఇంకోళ్ళకి ఆపద కలగకుండా. ఇక్కడ అటువంటి తల్లిగా విష్ణువు ప్రవర్తిస్తే ప్రేమతోటి వాళ్ళ యొక్క ప్రమాదాన్ని ఎక్కువగా ఆలోచించకుండా శివుడు వరాలు ఇస్తాడనమాట. అందుకనే మనం చదువుకుంటాం కదా, ఇటువంటి వరాలు ఇవ్వద్దు అని శివుడికి విష్ణువు చెప్పినట్టుగా మనం ఏ వృత్తాంతంలో విన్నాం? రావణాసురుడు మాతాజీ. రావణాసురుడు అమ్మా ఇంకెవరికి అటువంటి వార్నింగ్ ఇస్తారు? వార్నింగ్ అనొచ్చు, ఆదేశం ఇంకెవరికి ఇస్తారు అట్లా? బ్రహ్మక మాతాజీ? ఎస్, బ్రహ్మకి ఎప్పుడు ఇస్తారు? హిరణ్యకశిపునికి వరాలు ఇచ్చినాడు మాతాజీ. ఎప్పుడైతే హిరణ్యకశిపుడిని వధిస్తారో తర్వాత చివర్లో ఎప్పుడు భగవంతుడు తన ధామానికి తిరిగి వెళ్ళిపోతూ ఆ రకమైనటువంటి సూచన బ్రహ్మకు కూడా ఇస్తారనమాట. శివుడికి కూడా ఈ భస్మాసురుడి వృత్తాంతం తర్వాత చెప్తారు అటువంటి పనులు చేయొద్దు అని. సో విష్ణువు ఏంటంటే అడిగిందల్లా ఇచ్చేయడు, ఏది కావాలో అదే ఇస్తారు, ఏది అవసరం లేదో అవి తీసేసుకుంటారు. ఇక భక్తుని దగ్గర ఉన్న పొజిషన్ అంతా కూడా తీసేసుకొని అతనికి భౌతిక ఆసక్తుల్ని ఖండించి తన వైపు సుముఖుడిగా చేస్తారని కూడా మనం ముందు నేర్చుకున్నాం. హరే కృష్ణ. సో దీంతో ఆపేద్దాం. పరమ వైష్ణవుడు శివుడి యొక్క అపీరెన్స్ అయింది, ప్రచేతాసు వెళ్ళడము, ఆ సుందరమైనటువంటి సరస్సు నుంచి ఆనందపడ్డాం. తర్వాత ఆ సరస్సు నుంచి శివుడు ఆయన యొక్క భక్త గణంతో కలిసి ప్రచేతాస్ ముందు నిలబడ్డాం. ఇదంతా అయినాక ఇంకా మొదలవుతుంది మనకు రుద్రగీతం. శివుని ద్వారా ప్రచేతాస్కి చక్కటి జ్ఞానోపదేశం కలుగుతుంది, ఉపదేశం ఇస్తారు. ఉపదేశం అది మనందరికి కూడా ఈ భక్తి జీవనంలో ముందుకు వెళ్ళేందుకు చాలా చాలా ఇంపార్టెంట్. రసరాణి మాతాజీతో కూడా చెప్పారు, ఇది చాలా మంచి ఇన్స్ట్రక్టివ్ గీతం అన్నమాట రుద్రగీతం. హరే కృష్ణ. గ్రంథ శ్రీమద్ భాగవతానికి జై. హరే కృష్ణ. లీలారాణి మాతాజీ ఉన్నారా మీరు? హరే కృష్ణ మాతాజీ. ప్రణామ్ మాతాజీ. హరే కృష్ణ మాతాజీ. అదే మొన్న మీరు లేకుండే. సరే, నాకు మా అబ్బాయి